హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు యూ షైన్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మనకి చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. ప్రధానంగా ఏమంటే, సార్ ఏజ్ పెంచారా లేదా, అయితే నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, ఏజ్ పెంచారా లేదా అనేటువంటి రెండు కాల్స్ అయితే మాత్రం చాలా బలంగా వస్తుంది. దానికి సమాధానం చెప్తూ ఒక వీడియో చేస్తున్నాను అనమాట. దానికి సంబంధించిందే. ఎవరైనా మీరు ఎలిజిబుల్లా లేదా అని తెలుసుకోవాలంటే ప్రధానంగా ఇప్పుడు ఏం చేస్తారంటే www.join జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని కొడితే డైరెక్ట్గా సైట్లోకి వెళ్తారు. సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఆఫీసర్స్ ఎంట్రీ ఉంది, అది కొట్టద్దండి. కిందకు వస్తే జేసీఓ ఆర్ అగ్నివీర్ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. దాని కింద ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే ఇక్కడే మనకి ప్రధానంగా ఫస్ట్ స్టేట్ అడుగుతుంది. స్టేట్, డిస్ట్రిక్ట్ చిత్తూరు పెడుతున్నాను అండి నేను. నెక్స్ట్ అది కూడా చిత్తూరు పెడుతున్నా. డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా నేనేమంటున్నా 2002 నుండి ఎలిజిబుల్ అని చెప్తున్నా. 2002 నుండి 2002 నేను అక్టోబర్ నుండి పెడుతున్నా. ఎగ్జాంపుల్ అక్టోబర్ 1 నుండి పెట్టాను. అండ్ 12th పాస్ అయినట్టు పెట్టాను. అంటే మ్యారీడా అన్మ్యారీడ్ అడుగుతుంది, పెట్టాలి. నెక్స్ట్ హైట్ అడుగుతుంది. నేను సాధారణంగా అంటే నార్మల్గా ఉంటే హైటే పెట్టాను అనమాట. మేల్ పెట్టి ఇక్కడ మళ్ళీ మ్యారీడ్ అడుగుతుంది. అది ఇవ్వగానే మీకు ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది, దాని మీద కొట్టండి. చేయగానే మీకు మీ అసలు ఏ దానికి ఎలిజిబుల్, అగ్నివీర్ జీడీ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ ట్రేడ్మెను, అగ్నివీర్ 10th క్లాస్ అండ్ 10th క్లాస్ అండ్ 8th క్లాస్ సంబంధించిన అన్నీ వచ్చాయండి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కేవలం అన్నీ కూడా 21 ఉంది. మీరు ఇంతకు ముందు ఉన్న దాంట్లో కూడా యాస్టీజ్ అలాగే మార్చారు ఉన్నట్టునే ఇప్పుడు కూడా మారి సేమ్ 21 ఇచ్చాడనమాట. అంటే ప్రత్యేకంగా వేరేదైతే మాత్రం ఇవ్వలేదు, అది మీరు తెలుసుకోవాలి. వేరేదైతే మళ్ళీ ఏమైనా 23 పెంచుతారేమో అన్నటువంటిది అయితే ఇవ్వలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇందులో భాగంగానే మనకి లాస్ట్ ఇయర్ మనకి నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి 23 ఏజ్ ఇచ్చాడు. మీకు చూసే ఉంటారు, 23 ఏజ్ ఇచ్చాడు. ఇక్కడ అప్లికేషన్ నాట్ ఓపెన్ ఉంది. మేబీ ఈరోజు సాయంత్రమో రేపు పొద్దున కావచ్చు, ఇప్పుడు నేను వీడియో చేసి పెట్టేసిన వెంటనే కూడా కావచ్చు. మీకు ఇమీడియట్లీ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం అయితే లేదు. కాబట్టి మీరు దాన్ని గమనిస్తుండండి. అండ్ ఇంకపోతే చాలామంది అంటే 2002 నుండి అక్టోబర్ నుండి ఉంది అంటే మీరు ఇంకొకసారి డౌట్ ఉంటే మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. 2002 జూన్ పెడదామండి. జూన్ పెడదాం. జూన్ 1 నుండి పెడదామండి. జూలై ఉంది, ఇక్కడ జూన్ పెడదాం. జూన్ 1 నుండి పెడదాం. జూన్ 1. సరే మేనే పెడదామనండి. మే నుండి మే ఇంతకి ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. మే చూడండి, 2002 మే అయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ యాజ్ ఏజ్ అని ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఏజ్తో అయితే మాత్రం మీరు ఎలిజిబుల్ లేదని చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ మే పెట్టి 2001 పెడదామండి. 2002 5th మంత్ పెట్టి 1వ తేదీ పెడదాం. మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దామండి. చూడండి, ఇదైతే మాత్రం ఇది కూడా మీకు ఎలిజిబుల్ లేదని చూపిస్తుంది. మీరు చూసుకోవాల్సింది. ఎస్, అయితే జూన్ 1 నుండి పెడదామండి. జూన్ 1
2002 నుండి పెడదాము. చూసింటారు, మీరు చూసారు. నేను పెట్టి చెక్ చేస్తున్నా. జూన్ 1 నుండి లేదని కూడా ఉంది. ఇక్కడే జూలై పెడుతున్నా. జూలై 1 నుండి పెడుతున్నా. వస్తలేదు. ఆగస్ట్, సెప్టెంబర్ పెట్టాను. సెప్టెంబర్ చూస్తున్నా. అది వస్తలేదు. ఇంకపోతే అక్టోబర్ పెడుతున్నానండి. అక్టోబర్ 1. అక్టోబర్ 1 నుండి అయితే మాత్రం 100% మనకైతే ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇవి మీరు చూడవచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏఆర్ఓకి సంబంధించి ఏఆర్ఓకి మీరు ఎలిజిబుల్లో, అంటే జీడీకి ఎలిజిబుల్లా లేదా, అన్నిటికి ఒకటే ఏజ్ అండి. ఏజ్ అయితే మారలేదు, అన్నిటికీ ఒకటే ఏజ్ ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు. అవునండి, మీరు చూడవచ్చు. మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైనా సరే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్న టైంలో ఇక్కడ మామూలుగా మీరు చూస్తుండొచ్చు అనమాట. ఇక్కడ జేసీఓకి చాలా డాక్యుమెంట్స్ ఉండేది ఇక్కడ. అంటే లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి అన్ని ఏఆర్ఓకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉండేది, క్లియర్గా మెన్షన్ చేసి ఉండేది. ఎప్పుడైనా మన నోటిఫికేషన్ వస్తుంది అన్న టైంలో 100% చేస్తారంటే ఇవన్నీ క్లియర్ చేస్తారండి. ఇక్కడ ఏం పెట్టరు, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తారనమాట. కాబట్టి అగ్నిపథ్ ఏం లేదు. కాబట్టి మీకు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇమీడియట్లీ మేబీ ఎంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వస్తుందో మనం చెప్పలేం. కానీ ఈరోజు రేపు లోపు 100% క్లారిటీగా అయితే మాత్రం నోటిఫికేషన్ వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోగలరు. కాబట్టి చూసి ఇంకా కూడా ఎవరైనా నోటిఫికేషన్ రానిలే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామనుకున్న వాళ్ళకి నేను చెప్పొచ్చే విన్నపం ఏమంటే, ఇది ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి అంతా ఆన్లైన్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్ మళ్ళీ అడగడం ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. ఎవరైనా సరే ఆర్మీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 100% అంటే ఉన్నటువంటి జీకే, జిఎస్, అర్థమెటిక్ రీజనింగ్ మీద పూర్తి పట్టు సాధించాలి. కాబట్టి ఇవన్నిటికీ మన ఏషియన్ డిఫెన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ నుండి నిట్టిగా మనం అన్ని మెటీరియల్స్తో కలిపి ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఆర్మీ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా కింద నంబర్లకు కాల్ చేయవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూస్తున్నాండి ఏషియన్ డిఫెన్స్ అకాడమీ. మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ అందిన వెంటనే మళ్ళీ మీకు అందుబాటులోకి మేము ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని కూడా తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.